హాస్టల్స్ వల్ల చాలా ఇబ్బంది అవుతుందమ్మా మాకు. ఈ బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ ఉండేసరికి అందరు పిల్లలు వచ్చి కూర్చోవడాలు, తినడాలు, తాగడాలు, సెలబ్రేషన్స్ అని ఆ డ్రింక్ చేసి ఇష్టం వచ్చినట్టు లొల్లి పెట్టడాలు, గొడవలు పడడం, కొట్టుకోవడాలు, ఇవన్నీ ఇబ్బందుల వల్ల మేమే 40 ఏళ్ల నుంచి ఉన్నోళ్ళం మేమే ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయినాం. ఇప్పుడు అసలు ఉండలేకపోతున్నామమ్మా. రాత్రింబగళ్ళు తెల్లవార్లు గోలని, డేలో గోలని, కూర్చోవడాలు, ముచ్చట్లు, ఇష్టం వచ్చినట్టు చేతులు వేసుకోవడాలు, ఏది పడితే అది. ఇక చెప్పలేని పరిస్థితి అది. ఎట్లా మీరు ఓనర్సా? మేమే ఓనర్స్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇదే ఇంట్లోనే ఉంటున్నాము. అంటే హాస్టల్స్ దాదాపు 40 years నుంచి ఉన్నాయి. ఈ మధ్యకాలం ఎక్కువ హాస్టల్స్ మా లైన్లో వచ్చి సంక్రాంతి నుంచి వచ్చినాయి. అంతకుముందు లేవు కాబట్టి మేము ఇక్కడ ఉండగలిగినాం. కానీ ఇప్పుడు ఉండలేకనే వెళ్ళిపోయినాం. దాదాపు ఈ రోడ్డు కూడా ఫుల్ వెహికల్స్ జామ్ అయి ఉంది. అసలు మా రోడ్డు ఇటు ఈడబ్ల్యూఎస్లు, అటు ఎల్ఐజీలు, హెచ్ఐజీలు ఉండడం వల్ల మా రోడ్డు పెద్దది కాబట్టి పెద్ద హెవీ వెహికల్స్ కూడా వెళ్ళేవి. అలాంటిది ఇప్పుడు ఈవెన్ మా బైక్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. ఎవడు పడితే వాడు మా ఇంటి ముందర పెట్టడం, మా గేటు ముందర పెట్టడము, మళ్ళీ మా మీదకే అరవడాలు. ఇది రోడ్డు, మీరు మాట్లాడే అవసరం లేదు, మీరు చెప్పే అవసరం లేదు, మేము అట్లాగే పెట్టుకుంటామని డిమాండ్లు. ఎట్లా మరి ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా మీరు? కంప్లైంట్ చేసాము. అసలు మా లైన్లో హాస్టల్స్ వద్దని కంప్లైంట్ చేసినాము. జిహెచ్ఎంసీలో పోయి ఓనర్స్ అందరం కలిసి వెళ్ళి కంప్లైంట్ చేసినాము. మళ్ళీ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో చెప్పమంటే అక్కడ చెప్పినాము. కంప్లైంట్ రాసిమంటే అట్లా రాసిచ్చినాము. అయినా కానీ మీరు ఎవరు అబ్జెక్షన్ చేసినా కానీ మాకు సంబంధం లేదన్నట్టుగా ఓపెన్ చేసుకున్నారు. దాదాపు ఏమన్నా ప్రాబ్లం అయ్యి ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు అంబులెన్స్ రావడానికి కూడా వీలు. అంబులెన్స్ కాదు కదా, ఈవెన్ మా అత్తగారు మెట్లు దిగి నడవలేరు. ఆమె కోసం ఆటో తీసుకొస్తే ఆటో రావడానికి కూడా లేదు ప్లేస్. అసలు చెప్తున్నా కదమ్మా, మా బైక్ పెట్టుకుంటే ఆ బైక్ కూడా తీసేసి అటు దాన్ని పడేస్తారు. మీరు ఓనర్స్గా ఉండి ఇంత సఫర్ అవుతున్నారు. నీళ్లు మాకు పుష్కలంగా వచ్చేవి. అసలు ఇప్పుడు నీళ్లు పెట్టుకుందామంటే నీళ్లు కూడా సరిపోవట్లేదు. పెద్ద పెద్ద మోటార్లు పెట్టేసి లాగేస్తున్నారు. ఇంకా మాకు ఎక్కడ ఉంటాయి నీళ్లు? ఓనర్స్గా గవర్నమెంట్కి మీరు ఎలాంటి డిమాండ్ చేయాలనుకుంటున్నారు? మా లైన్లో అయితే హాస్టల్ వద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. డిమాండ్ కూడా కాదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇచ్చామేమో, అసలు ఏమీ పట్టించుకోలేదు, ఏం రెస్పాన్స్ లేదు. అప్పటికి ఒక్కటే హాస్టల్ ఉంది, ఇంకా 2 కడుతున్నారు. కట్టే టైంలోనే స్టార్ట్ చేయొద్దు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చేసి వచ్చినాము. 20 మంది ఓనర్స్ కలిసి వెళ్ళాం. అయినా ఏం లేదు రిజల్ట్.